తెలంగాణ టీడీపీకి శాశ్వత కమిటీ వేయాలని అధినేత డిసైడ్ అయ్యారా? అనుబంధ విభాగాలను డివైడ్ చేయనున్నారా అంటే అవునని అంటున్నాయి పార్టీ వర్గాలు. ఇప్పటివరకు ఎన్నికల టీంతోనే బండి లాగించిన బాబు కొత్త కమిటీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ముఖ్య నేతలతో మంతనాలు చేస్తున్న అధినేత త్వరలో న్యూ టీంను అనౌన్స్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర విభజనతో ఏపీకే పరిమితమైన టీడీపీ అధినేత ఇప్పుడు తెలంగాణపై కాన్సంట్రేట్ చేశారు. తెలంగాణలో కమిటీ కూర్పుపై రాష్ట్ర నేతలతో లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాజకీయ పార్టీలన్నీ కొత్త టీంలు వేస్తే టీడీపీ మాత్రం ఎన్నికల కమిటీతోనే కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశాలు చోటు చేసుకోవడంతో తెలంగాణలో శాశ్వత కమిటీకి బాబు ప్లాన్ చేస్తున్నారు. అటు పర్మనెంట్ కమిటీ వేసే ముందు అనుబంధ సంఘాలను విభజించాలని బాబు డిసైడ్ అయినట్టు పార్టీ వర్గాల సమాచారం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ రెండు కమిటీలు వేయాల్సి ఉంది. ఏపీలో బాబు నాయకత్వంలో పార్టీ కొనసాగుతుంటే తెలంగాణను మాత్రం లైట్ తీసుకున్నారు. రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన నాటి నుంచే ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. పోలవరం ముంపు ప్రాంతాల బిల్లు, ఫీజు రింబర్స్మెంట్, పీపీఏల రద్దు, హైదరాబాద్ లా అండ్ ఆర్డర్, ఇలా ఒకదాని వెంట ఒక సమస్యతో గందరగోళం నెలకొంది. ప్రజల ఒపీనియన్స్తో ఫీల్డ్లోకి వెళ్లేందుకు కమిటీ లేకపోవడంతో పొలిటికల్ క్రైసిస్ ని ఎదుర్కొంటున్నారు తెలుగు తమ్ముళ్లు. దీంతో తెలంగాణకు శాశ్వత కమిటీ వేయాలని అధినేతపై ఒత్తిడి పెంచారు. ఇక మహానాడులోనూ టీడీపీని జాతీయ పార్టీగా చేస్తూ రాజకీయ తీర్మానాన్ని కూడా ఆమోదించారు. జాతీయ పార్టీగా ఏర్పడిన తర్వాత శాశ్వత కమిటీలు వేస్తామని అధినేత చెబుతూ వస్తున్నారు. దీనికంటే ముందే అనుబంధ సంఘాలను విభజించి రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల కమిటీలను కోఆర్డినేట్ చేసే విధంగా జాతీయ కమిటీని కూడా నియమిస్తారని టాక్. పార్టీలో 20కి పైగా అనుబంధ సంఘాలున్నాయి. వీటిని కూడా రెండుగా డివైడ్ చేయనున్నారు. అనుబంధ సంఘాల విభజన పూర్తయితే స్టేట్ కమిటీ ఏర్పాటుకు లైన్ క్లియర్ అవుతుంది. వీలైనంత త్వరలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తమ్ముళ్లు కోరుతున్నారు. టోటల్ గా కొత్త టీంలో ఏ పదవులుంటాయి, ఎవరికి ఏ పోస్టు దక్కుతుందనే దానిపై పార్టీలో హాట్ డిస్కషన్ జరుగుతోంది.